అధికారుల పనితీరు మరింత మెరుగవ్వాల్సిందే. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. సమన్వయం, సమర్థతతో తెలంగాణ రైజింగ్ విజన్ 2047 సాధ్యమే. ప్రభుత్వ కార్యాలయాలు ఇకపైన అద్దె భవనాల్లో ఉండకూడదు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను సద్వినియోగం చేసుకోవాలి. అన్ని శాఖల కార్యదర్శులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు ఏవి కూడా రెంటెడ్ బిల్డింగ్స్లో నడవద్దు అంటున్నారు. ఓకే, మంచి నిర్ణయమే. దాదాపు 1100 మంది ఆల్రెడీ ఉద్యోగాలు చేసి రిటైర్ అయిపోయి మళ్ళీ అవుట్సోర్సింగ్ కింద జాయిన్ అయినట్టుగా కేసీఆర్ దిగిపోయి మీరు అధికారంలోకి రాగానే ఒక లెక్క తేల్చారు. అప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి గారు అందరు హెచ్ఓడీలకు లెటర్లు పెట్టి సాయంత్రానికి రిపోర్ట్ తెప్పించుకున్నారు. లెక్క తేలింది 1100 మంది ఉన్నారని. మరి ఇంతవరకు ఆ 1100 మంది మీద అంటే యాక్షన్ మీన్స్ వాళ్ళందరినీ పక్కకు తప్పించి తెలంగాణ బిడ్డలు చాలామంది ప్రమోషన్ల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఎందుకు అవకాశం కల్పిస్తలేరు? ఉన్నతాధికారుల ప్లేస్లోనే ఇంకా చాలామంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. మరి దాని మీద నిర్ణయం ఎందుకు లేదు? రెంటెడ్ బిల్డింగ్లో నడవద్దు అన్నప్పుడు మరి ఇట్లాంటి సేమ్ అలాంటి ఉద్యోగులు ఎందుకు ఇంకా రెంట్కి? గవర్నమెంట్ రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది కదా. అండ్ దాంతోపాటు రెంటెడ్ బిల్డింగ్లో ఇండ్లు వద్దనుకున్నప్పుడు అవుట్సోర్సింగ్ కింద రిక్రూట్మెంట్ దేనికి? దాని ఒక కార్పొరేషన్ కిందకి మార్చి దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులకి డైరెక్ట్గా జీతాలు ఇస్తే ఇంకొక 2-3 వేల జీతం పెరిగితే వాళ్ళు ఆత్మగౌరవంతో బతుకుతారు కదా. అవకాశం ఎందుకు ఇస్తలేరు? మరి ఇట్లాంటివి ఆలోచించారు వీళ్ళు. ఇట్లాంటి పాలసీ డెసిషన్స్ తీసుకుంటే ప్రజలకు ఉపయోగపడుతుంది. ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారో ఆ పార్టీకి కూడా అనుకూలంగా ఉంటారు వాళ్ళు. మరి ఇంత చిన్న లాజిక్ని ఎట్లా మర్చిపోతారు వీళ్ళు? అధికారుల పనితీరు మెరుగవ్వాలంటున్నారు. అసలు ఎంతమంది అధికారులను, పర్ఫెక్ట్ అధికారులను మీ చుట్టూ పెట్టుకున్నారు సార్? అది చెప్పండి. అవినీతి అధికారులను మొత్తం పక్కన పెట్టుకున్నారు మీరు. మార్చండి వాళ్ళని. విజన్ అంటే కేవలం ప్రచారానికి పరిమితమనే అపోహను తిప్పికొట్టేలా ధార్మిక పత్రంలో ఉన్న ప్రతి అంశం అమలు చేసేందుకు వెంటనే నడుం బిగించాలి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న క్యూర్, ప్యూర్, రేర్ అనే అభివృద్ధికి పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలి. అన్ని విభాగాలు సమన్వయంతో సమర్థంగా పనిచేస్తే తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్యాలు అలవోకగా సాధించగలం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇప్పుడు గవర్నమెంట్ భూములు అమ్ముకుంటూ పోవడం విజన్ 2047 ఎట్లా అవుతుంది? మొత్తం కోకాపేట మీద పడ్డారు, దుమ్ము దులుపుతున్నారు మొత్తం. ఇంకేమైనా మిగిలిందేమో అని చెప్పి ఆ మూలకి ఈ మూలకి వెతికి మరీ అమ్మి పడేస్తున్నారు. గతంలో కేసీఆర్ అదే పని చేసిండు, రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నాడు. పోయిన భూములను ఏమైనా వెనక్కి తీసుకొని వాటిని ఏమైనా నమ్మినా సరే పోతుంది అనుకున్న భూమి వెనక్కి తెచ్చిండు. దాన్ని అమ్మడం ద్వారా డబ్బులు వచ్చినాయి, అట్లీస్ట్ ఏదైనా స్కీమ్కో ఇంకో దానికో ఉపయోగపడ్డాయి అంటే ఒక అర్థం. ఆల్రెడీ ప్యూర్గా ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ని తెగ నమ్ముతున్నాడు. ఇది విజన్ 2047 ఎట్లా అవుతుంది? సో దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఏమనుకున్నా ఇబ్బంది లేదు, కానీ ఇది ఈవెంట్ మేనేజర్ లాగా ఉంది సార్ కథ. ఇది ఈవెంట్ మేనేజర్ లాగా ఉంది కథ. ఓ గ్లోబల్ సమ్మిట్, ఓ అందాల పోటీలు, ఓ ఫుట్బాల్ మ్యాచ్, ఇవన్నీ ఈవెంట్స్. ఇవన్నీ పాలసీ డెసిషన్స్ తీసుకోండి, విధానపరమైన నిర్ణయాలు తీసుకోండి, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. విద్య మీద ఫోకస్ చేయండి, వైద్యం మీద ఫోకస్ చేయండి, ప్రజల నిరుద్యోగుల ఉపాధి మీద ఫోకస్ చేయండి, వ్యవసాయం మీద ఇంకా ఫోకస్ చేయండి.